అడ్డుకోగలరు? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? సంఘాలతో కలిసి ఏ అధికారం లేని జనసేన పార్టీ విశాఖలో ఉక్కు గర్జన నిర్వహించింది. అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, దయచేసి దానిని ప్రైవేటీకరణ చేయవద్దు, కర్మాగారానికి ఇనుప ఖనిజాన్ని సరఫరా అయ్యేలా గనులు కేటాయించాలని, పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి తెలియజేస్తున్న పోరాటానికి సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టి వారి తరపున పోరాడేందుకు మేమున్నామంటూ భరోసా అందించారు జనసేనాని. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక, ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 డిసెంబర్లో, ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం, అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు, నేను మీరు వస్తే